ఇది మా పెరట్లో దొరికిన మా కుండీలు ఈ మధ్యన శుభ్రంగా మట్టి తీయించేసి నీట్గా సమ్మర్ వచ్చింది కదా క్లీన్ చేయించేసి పెట్టాము. ఆకుకూరలు కూరగాయలు ఏమన్నా వేసుకోవచ్చని. కానీ ఇది మేము పిలవకుండానే వచ్చిన తెల్ల గలిజేరు ఆకు. ఈ మొక్కలు ఎలా వచ్చినాయంటే ఫుల్గా మేము ఇంకా విత్తనాలు వేయకముందే మా కుండీల నిండా చుట్టాలు వచ్చినట్టు వచ్చేసారండి. పెళ్ళికి చుట్టాలు వస్తారు చూడు, అట్లా వచ్చేసినాయి. సరే దీన్ని ఏంటా అని యూట్యూబ్లో చూసి నేను కొట్టాను. మన మంతెన సత్యనారాయణ రాజు గారు చాలా దీనివలన బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పారు. ఇక వెంటనే తెంపుకుని వచ్చేసా. చూడండి, ఇలా కట్ చేసేసి దీన్ని శుభ్రంగానంట పప్పులో కానీ తాలింపు కానీ వేసుకుని ఆకుకూర వండుకుంటాం కదా, అట్లా చేసుకుని పప్పులో కానీ లేదంటే కషాయం చేసుకుని కానీ తాగొచ్చు. లేదా ఈ ఆకుని కడిగేసి ఎండబెట్టి పొడి చేసి రోజు కొంచెం ఒక స్పూను తీసుకుని ఆ ఎండిపోయిన పొడిని మనం వేడి నీళ్ళల్లో కలుపుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదంట. కిడ్నీస్ ప్రాబ్లమ్స్ ఉండవంట, ఇలాంటి క్యాన్సర్స్ దరిచేరవంట, కళ్ళకి మంచిదంట, నరాలకి మంచిదంట. ఇన్ని ఉపయోగాలు చెప్పిన తర్వాత మనం ఎలా వదిలిపెడతామండి ఈ ఆకుని? అందుకనే తెంపుకొచ్చేసాను. ఇప్పుడు దీన్ని ఏం చేయాలా అని చూస్తున్నాను. చేసిన తర్వాత మళ్ళీ మీకు వీడియో పెడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.